డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలదళం. ఎన్నికలపై ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. వచ్చే ఎన్నికల్లో కమలనాథులు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? ప్రచార శైలి ఎలా ఉండబోతోంది? 2 సార్లు బంపర్ మెజార్టీతో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ మరోసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే జనాల్లోకి వెళ్లే విధంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రచార కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలపై ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరుతెన్నులపై దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు హాజరవుతారు. ఇప్పటికే తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా చేసింది బీజేపీ. ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మీటింగ్కు తెలంగాణ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. ఇక రేపటి నుంచి బీజేపీ అభ్యర్థులుగా అసెంబ్లీకి పోటీ చేసిన వారితో సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా విభజన చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధం, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది.